నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ ప్రధానమన్న సెంట్రల్ జీఎస్టీ ఏపీ ఆడిట్ వింగ్ కమిషనర్ ఆనంద్ కుమార్. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలంటూ సూచన. కాకినాడ మధురా నగర్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. స్వామి దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. గ్రామీణ స్థాయి యువతకు నాయకత్వ లక్షణాలు అవసరం. యువత భవిష్యత్తు కోసం CYF కృషి చేస్తోందన్న ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూతిరాజు. తెలంగాణలోని పెదపల్లి జిల్లాలో కూరగాయ వ్యాపారుల మధ్య విభేదాలు. ఆగ్రహంతో ప్రజలకు ఉచితంగా పంచిన వ్యాపారులు. నెల్లూరు నగరంలోని నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఆడిట్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమిషనర్ ఛాంబర్ను సెంట్రల్ జీఎస్టీ ఏపీ ఆడిట్ వింగ్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు దుకాణాల్లో కొన్న ప్రతి ఒక్క వస్తువుకు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను చెల్లించే విధానమే జీఎస్టీ పన్ను విధానమన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు, పేదల ఆర్థిక పరిపుష్టి కల్పనలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలపడంలో జీఎస్టీ పాత్ర అత్యంత కీలకమన్నారు. పన్నులు చెల్లించని తప్పుడు లెక్కలు చూపే సంస్థలపై ఆడిటింగ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నెల్లూరు పట్టణంలో ఈ ఆడిట్ కమిషనరేట్ సంబంధించిన సబ్ ఆఫీస్ నెల్లూరులో ఉంది. ఆ తర్వాత ఇక్కడ నెల్లూరులో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. జీఎస్టీ కమిషనర్గా వచ్చిన వెంటనే ఏంటంటే ఎక్కడెక్కడ మా ఆఫీసెస్ ఉన్నాయో ఆఫీసులన్నింటినీ పర్యటించాలని అక్కడ వర్తక వ్యాపారులతో ముచ్చటించడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి సందేహాలను తొలగించడం కూడా జరిగింది. అదేవిధంగా నేను గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరులో మా ఛాంబర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మా ఛాంబర్ అంటే అక్కడ కమిషనర్ ఛాంబర్ ఆఫీస్ అయితే ఉంది. కమిషనర్ ఛాంబర్ కొత్తగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే అక్కడే మాకు మంత్లీ మానిటరీ కమిటీ మీటింగ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడిట్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు నేను చెప్పినట్లుగా 3 కమిషనరేట్స్ సెంట్రల్లీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ఆడిట్ చేయడం మా బాధ్యత. అంటే అన్ని యూనిట్స్ ఆడిట్ చేయమండి. కొన్ని రిస్క్ బేస్డ్ అంటే ఆ యూనిట్ ఏదైతే వర్తక వ్యాపారం చేస్తున్నారో అందులో ఉన్న రిస్క్ను బట్టి, అంటే పన్ను ఎగవేతకు ఉండే అవకాశాలు బట్టి ఆ యూనిట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మా ట్యాక్స్ పై ఎవరైతే ఉంటారో సెలెక్ట్ చేశాను కదా, ఇందాక చెప్పాను 9 వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ యూనిట్ని మేము ఆడిట్ చేస్తాము. మీ ఫినాన్షియల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అసెట్స్ అండ్ లయబిలిటీ, లెడ్జర్స్, ఇన్వాయిసెస్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టరు, అట్లానే ఇవన్నీ స్టాట్యూటరీ రికార్డ్స్ అప్పుడు నేను చెప్పింది. అవి కాకుండా వాళ్ళు ప్రైవేట్గా అయినా రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటే టు హ్యావ్ బెటర్ కంట్రోల్స్ అవి కూడా మా ఆఫీసర్స్ అడిగే అధికారం వాళ్ళకుంది, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఫైనల్లీ ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతి చోట కూడా పన్ను భారం చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు జీఎస్టీ మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్, పన్ను మీద పన్ను లేదు. కేవలము మ్యానుఫ్యాక్చరర్ కానీ, సర్వీస్ ప్రొవైడర్ కానీ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ, రెస్టారెంట్లో ప్రొవైడ్ చేసే సర్వీస్ కానీ వాళ్ళు ఇన్పుట్ మీద, వాళ్ళు కొన్న వస్తువుల మీద, సేవల మీద కట్టిన పన్నుని మినహాయించుకుని ఫైనల్ ప్రోడక్ట్ మీద కేవలము వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేశారో అంత మీదనే కడతారు. కాబట్టి రానున్న కాలంలో మన వస్తు సేవలు చైనీస్ గూడ్స్ కంపీట్ చేయడానికి అవకాశం ఉంది. మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంటే 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ, మన దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండేది, 11వ స్థానంలో ఉండేది. అది ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. మన దేశ ప్రధానమంత్రి గారు చెప్తున్నట్టుగా ఇది 3వ స్థానానికి ఎదగాలి. స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిటిని మేము ఆడిట్ చేయడం జరుగుతుంది. అలానే మా పరిధిలో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ జిఎస్టీ వాళ్ళు ఆడిట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఆశపోయి ఈ స్టేట్ జిఎస్టీ ఏంటి, సెంట్రల్ జిఎస్టీ ఏంటి? చట్టం ఒకటే కదా, మీరే చెప్పారు కదా సార్, ఒకటే దేశం, ఒకటే పన్ను, ఒకటే మార్కెట్, మళ్ళీ స్టేట్ ఏంటి సార్, సెంటర్ ఏంటి సార్ అంటారు. అంటే చట్టం ఒకటే, కట్టేది కట్టించుకునే పన్ను కూడా ఒకటే. కానీ కట్టించుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్టేట్లో ఉన్నారు, ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సెంట్రల్లో ఉన్నారు. సుమారుగా 1000 యూనిట్లు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, అందులో 500 యూనిట్లని సెంటర్ చూసుకుంటుంది, 500 యూనిట్లని స్టేట్ చూసుకుంటుంది.
అలాగే మాకు క్రాస్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. అంటే స్టేట్ యూనిట్స్ని కూడా మేము సెలెక్ట్ చేసి ఆడిట్ చేసే పవర్ మాకుంది. అట్లానే సెంటర్లో రిజిస్టర్ చేసుకున్న యూనిట్స్ని ఆడిట్ చేసే పవరు స్టేట్కి ఉంది. దీన్ని క్రాస్ ఎంపవర్మెంట్ అంటారు. సో మీ అందరూ మీ విలువైన సమయం వెచ్చించి మరి ఈరోజు మా ఈ కార్యాలయం ఉద్ఘాటనకు వచ్చినందుకు, మరి నేను చెప్పినటువంటి 4 మాటలు 40 మాటలు మరి మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వైద్య ఆరోగ్య ఉద్యోగుల సర్వసభ సమావేశాన్ని టీడీపీ కాకినాడలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం నాగరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసాచార్యులు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా వై శ్రీనివాసరావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా విఎస్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా కె వీరబాబు, కోశాధికారిగా డిఎల్ గంగాధర్రావు, ఉపాధ్యక్షులుగా పివి రామరాజు, ఎన్వీఎస్ భాస్కర్ రామవర్మ, పిల్లి ప్రసాద్, కె శ్యామిలరాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణేశ్వరరావులు పాల్గొన్నారు. ఏపీ తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ సర్వసభ్య సమావేశం సందర్భంగా సమావేశమై వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలపైన ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యల్లో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల 143 నంబరు జీవోను విడుదల చేసి వైద్య ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్లను మరి ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి విషయం ఉంది. ఈ 143 జీవో వల్ల ప్రమోషన్ల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రీడిప్లాయ్మెంట్ పేరుతో, తర్వాత మిగులు ఉద్యోగుల పేరుతో సీనియర్ ఏఎన్ఎంలందరినీ కూడా వారి స్థానాల నుంచి మారుమూల ప్రాంతాలకు మార్చి ఈరోజు వాళ్ళకి 58 సంవత్సరాల వయసు, వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. 143 జీవోలో పొంతలలేని క్యాడర్లను ఒకే ఘాటికి కట్టేసి మా ఉద్యోగుల మధ్య తీవ్రమైనటువంటి భయాందోళనను గురి చేసినటువంటి జీవో. దీన్ని ప్రభుత్వం రద్దయినా చేయాలి, లేదంటే ఎక్కడైతే మేము ఇప్పుడు పని చేస్తున్నామో అక్కడ జీతాలు ఇప్పించేటువంటి పరిస్థితి అయినా తేవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే రీడిప్లాయ్మెంటు సీనియర్ ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించాలి. లేని పక్షంలో మేము ఆందోళనకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశానికి చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్. ఎందుకంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఈవేళ వీళ్ళ సమస్యలు చాలా జటిలమైనటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా కార్మిక పక్షపాత ప్రభుత్వంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అంచేత మీ డిపార్ట్మెంటు మీ సమస్యలు ఏమైనా కానీ ప్రభుత్వం దృష్టికి సమర్థవంతంగా ప్రజెంటేషన్ జరగలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ని కానీ, టీచర్స్ని కానీ, అనేక డిపార్ట్మెంట్లని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు మీరందరూ చూశారు. అయితే ముఖ్యంగా నేను ఈ మీటింగ్ వచ్చిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే, మరి ఇక్కడ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో, సచివాలయం ఏఎన్ఎంలు ఎంతమంది ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500 పైచిలుకున్నట్టున్నారు. వాళ్ళంతా కూడా ఎంతమంది ఉంటే అంతమందిని డిపార్ట్మెంట్లు అడ్జస్ట్మెంట్ జరిగి వాళ్ళందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి మెర్జ్ చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ యూనియన్ బలోపేతనకై సమర్థవంతంగా మీరందరూ కష్టపడి సంఘాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు ప్రెస్టేజ్కి వెళ్లకుండా, బహునాయితంకి వెళ్లకుండా ఆలోచన చేయమని చెప్పేసి మనవి చేసుకుంటూ, మరి ఈ డిపార్ట్మెంట్లో సుమారు 6500 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏపీ మెడికల్లో ఉన్నారని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మరి గత ప్రభుత్వం వాళ్ళందరినీ మోసం చేసింది, మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి టీఎన్టీసీ కూడా పూర్తి స్థాయిలో మీతో కలిసి మీ ప్రతి సమస్యని కూడా అవసరమైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, చంద్రబాబు గారి దగ్గర కానీ తీసుకెళ్ళి మరి రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారి నాయకత్వంలో సమర్థవంతంగా మీ ప్రతి సమస్య పరిష్కారమే మార్గంగా ముందుకెళ్లే విధంగా మేము అందరం కష్టపడతామని చెప్పేసి మీ ద్వారాగా మరి ఇక్కడ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం.
కాకినాడ మధురానగర్లోని గోకులంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోకులానికి తరలివచ్చి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించి తరించారు. ఈ సందర్భంగా గోకులం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ఉట్టుకొట్టే సంబరాన్ని గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి లాంఛనంగా ప్రారంభించారు. యువకులు అత్యంత ఉత్సాహంగా ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో పాల్గొని తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో పన్నీటి జల్లు తాకిడితో భక్తులు పరవశించిపోయారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు పోలీస్ బందోబస్తుతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మా గోకులాన్ని తీసుకొచ్చిన శివప్రసాద్ గారికి మనం ఒక్కసారి మనందరూ కూడా ఇంకా గట్టిగా చేతులెత్తి ఎంత అద్భుతం ఆ పాట నంది ఆ ఘంటసాల గారే వారిలో ఉండి ఆ పాడించినందుకు ఆ ఘంటసాల గారికి అలాగే మా కాకినాడ ఘంటసాల శివప్రసాద్ గారికి మా గోకులం రక్తపురం అందరి తరఫున వారికి ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే కీబోర్డు సహవాయిద్యకారులు అందరికీ కూడా మా గోకులం తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క 10 నిమిషాలు మాత్రమే ఈ ఉట్టి మోసం ఉంటుంది. తర్వాత మళ్ళీ మీ అందరి గురించి ఆయన పాపం చాలా విదేశాలలో ఉండి కూడా వివిధ ప్రదేశాల్లో ఇవ్వాల్సిన కచేరీ ఉండి కూడా మా గోకులం మా అందరి కోరిక మేర వారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.